సుప్రీంకోర్టు ఒక ఫోక్సో కేసు కొట్టేసింది. ఆ సందర్భంగా తన అత్యున్నత అధికారాలు వాడామని చెప్పింది. ఒక బాలికతో లైంగిక సంబంధం కొనసాగించి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న ఫోక్సో కేసు దోషిని సుప్రీంకోర్టు తన విశేషాధికారం ద్వారా వదిలేసింది. అతడు ప్రేమతో ఈ నేరానికి పాల్పడ్డాడే తప్ప వ్యామోహంతో కాదని తాము భావిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. బాధితురాలు దోషిని చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఏడాది వయసు ఉన్న బాబు కూడా ఉన్నాడు అంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మహేష్ల ధర్మాసనం తెలిపింది. మశీషుల ధర్మాసనం వీళ్ళు సంతోషంగా జీవిస్తున్నారని, తన కుమార్తె భర్తపై ఉన్న కేసు కొట్టేయాలని ఆమె తండ్రి కూడా కోరుకుంటున్నారని, దోషిపై నేరస్తుడిగా ఉన్న ముద్రను చేర్పేయాలని బాధితురాలు స్వయంగా కోరింది. అతడితో కలిసి ప్రశాంతమైన స్థిరమైన కుటుంబ జీవితాన్ని గడపాలనే కోరికను వ్యక్తం చేసిందని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగడం దోషికి జైలు శిక్ష ఆ కుటుంబానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ పర్యవసానాలు బాధితురాలతో పాటు చిన్నారికి చివరికి సామాజిక వ్యవస్థకు కూడా చేటు కలిగించేవే అంది ధర్మాసనం. ఇందుకు అనుగుణంగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని సంపూర్ణ న్యాయం అందించేందుకు నిందితుడిపై నేర విచారణలను శిక్ష తీర్పు సహా రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మా అధికారాలను ఉపయోగించడం సముచితంగా భావిస్తున్నాం. తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. అంటే ఏం లేదు, మైనర్ అయినటువంటి అమ్మాయిని మేజర్ అయినటువంటి అబ్బాయి లవ్ చేసుకున్నారు, సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొన్నారు. మైనర్ అయినటువంటి అమ్మాయి తను ఇష్టమయ్యి సెక్సువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా సరే అది అత్యాచారం కిందకే వస్తాయి. ఆ కేసు కింద దోషి కింద అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత అమ్మాయి మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటానంటే కుటుంబ సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. ఆ పైన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నారు. కేసు మాత్రం అట్లాగే నడుస్తుంది. దాని నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు కొట్టేశారన్నమాట.